శుక్రవారం మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అమ్మవారికి పూజ చేయటం వల్ల ధనలక్ష్మి మన ఇంట్లోకి వస్తుందంటారు. శుక్రవారం అనేది చాలా మందికి చాలా స్పెషల్. ఇటు వ్యాపారంలో కానీ, ఇటు ఇంట్లో గానీ. అయితే శుక్రవారం రోజు గుమ్మానికి మనం పసుపు రాసి పూజ చేస్తూ ఉంటాం గుమ్మం దగ్గర గానీ. అయితే మనం శుక్రవారం రోజు కొన్ని ఉంచితే దరిద్రం అనేది పోతుంది. అవేమిటంటే గుమ్మానికి పక్కనే అంటే గుమ్మం పక్కన, గుమ్మం లోపలి వైపు మన ఇంటి వైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చ కర్పూరం, అలాగే రూ. 5 బిళ్ళలు అందులో వెయ్యండి. ఇలా వేయటం వల్ల అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం, వీలైతే ఒక వట్టి వేలు వంటి గుత్తి అందులో పెట్టండి. అంటే పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి. ఇలా రోజు పొద్దున్నే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చ కర్పూరం, వట్టి వేళ్ళు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పెద్దలు చెబుతుంటారు. సరే, ఇదంతా కాదండి, శుక్రవారం రోజు మనం గుమ్మం దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా చివర్లో కానీ అట్లా ఒక నీళ్ళలో గ్లాస్లో పసుపు లేదా పసుపులు కాకపోతే అక్షింతలు లేదా ఏదైనా పువ్వు కానీ అట్లా వేసి పక్కన పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనేది వస్తుంది. ఎలాంటి ఇంట్లో దరిద్రం ఉన్నా పోతుందనమాట. ఇంకోటి, ఇంట్లో దరిద్రం ఉంటే నెగిటివ్ అనేది ఉన్నా ధూపం వేయండి. శుక్రవారం కాకుండా గురువారం అయినా, సోమవారం, మంగళవారం, ఏ రోజైనా సరే, ఏ వారం రోజైనా మీకు కుదిరినప్పుడు ధూపం వేయండి. ధూపం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోయి పాజిటివ్ అనేది లోపల ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ లోపల ఉండటం వల్ల మనకి లక్ష్మీదేవి అనేది వస్తుంది. ఇంకొకటి, ఎప్పుడైనా సాయంత్రం కాగానే సంధ్యా సమయంలో ఎడమ వైపు తలుపులు ఎప్పుడైనా తెరిచి ఉంచినా ఇంట్లో అవి మూసేసి ఎటైతే తూర్పు వైపు ఉన్న ఇంట్లో గుమ్మానికి ఎదురుగా ఫస్ట్ డోర్ అది ఓపెన్ చేసి ఉంచింది లక్ష్మీదేవి లోపలికి వచ్చి వెనక డోర్ నుంచి వెళ్ళిపోకుండా మన లక్ష్మీదేవిని అక్కడే ఆపేస్తాం అనమాట. అలా చేస్తూ ఉండండి. కొన్ని చిన్న చిన్న ఫాలో టిప్స్ ఉంటాయి, అవి పాటిస్తే బెటరు. మనం ఇవి చేయటం వల్ల శుక్రవారం గుమ్మం దగ్గర ఎలాంటి దరిద్రం అనేది పోతుంది. రోజు మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల కూడా దరిద్రం అనేది ఆటోమేటిక్గా మనతోనే ఉంటుంది. ఆ దరిద్రాన్ని మనం తొలగించుకోవాలి. దరిద్రం మనకి చెప్పి రాదు, అది మన కర్మ ఫలితాల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మనం వీలైనంత త్వరగా మంచిగా ఉండటానికి ట్రై చేయాలి. అంటే ఇంటి శుభ్రం ఉండాలి, బట్టలు శుభ్రం ఉండాలి, మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉండాలి. మన మనసు కూడా చాలా నీట్గా ఉండేటట్టు, మలినం లేకుండా ఉండేటట్టు చూసుకోండి. దరిద్రం మన ఆలోచనలో కూడా ఉంటుందండి. ఎంత చేసినా కూడా మన ఆలోచనల వల్ల కూడా దరిద్రం ఉంటుంది. సో అది చూసుకోండి. మనం ఎప్పుడైనా పాజిటివ్ ఆలోచించడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఏది అనుకోకుండా జరగదు, అలా అయిందని మనం మార్చలేము. కాబట్టి ప్రతి దానికి జరిగిన దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏమో దేవుడు ఏం